కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత ఇప్పటికే తన రాజీనామా లేఖను శాసన మండలి చైర్మన్కు సమర్పించగా ఈ అంశం గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా సోమవారం శాసన మండలి వేదికగా ఆమె చేసిన ప్రసంగం రాజకీయంగా విస్తృత ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిన తర్వాత కూడా అదే పార్టీ తరపున గెలిచిన పదవిలో కొనసాగడం నైతికంగా సరైంది కాదన్న భావనతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు కవిత స్పష్టంగా వెల్లడించారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను గౌరవిస్తూ రాజకీయ విలువలకు కట్టుబడి ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె అన్నారు. వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే తాను రాజీనామా లేఖను సమర్పించిన విషయాన్ని గుర్తు చేసిన కవిత ఆ లేఖను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్ను కోరారు. ఈ సందర్భంగా స్పందించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భావోద్వేగంతో ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని, మరోసారి పునరాలోచించుకోవాలని కవితకు సూచించారు. రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ముందుందని, తొందరపాటు నిర్ణయాలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తన నిర్ణయం ఆలోచించి తీసుకున్నదేనని, రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని కవిత స్పష్టంగా తెలియజేశారు. ఈ పరిణామాల అనంతరం మంగళవారం శాసన మండలి నిరవధికంగా వాయిదా పడింది. అదే సమయంలో కవిత రాజీనామాకు మండలి చైర్మన్ అధికారికంగా ఆమోదం తెలిపారు. మండలిలోనే తన వీడ్కోలు ప్రసంగంలో ఆమె రాజకీయ జీవితంలో ఎదురైన అనుభవాలు, పోరాటాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజాసేవే తన రాజకీయ ప్రయాణానికి కేంద్ర బిందువని, పదవుల శాశ్వతం కాదని ఆమె వ్యాఖ్యానించారు. రాజీనామా అనంతరం తన భవిష్యత్తు కార్యాచరణపై కూడా కవిత కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె ఇకపై తన సొంత సంస్థ తెలంగాణ జాగృతిని పూర్తిస్థాయి రాజకీయ వేదికగా మార్చి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. మహిళలు, యువత, రైతులు, బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రధాన అజెండాగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలతో నేరుగా అనుసంధానం కావడమే తన లక్ష్యమని, కొత్త రాజకీయ ప్రయాణానికి ఇది ఆరంభమని కవిత పేర్కొన్నారు. 2028-29 ఎన్నికల్లో పోటీ చేయడమే తుది లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కవిత నిర్ణయం బీఆర్ఎస్తో పాటు ఇతర రాజకీయ పార్టీలపై కూడా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.